ఒకరోజు అడవిలో ఒక పాము నెమ్మదిగా ముందుకు వెళ్తూ ఉంటుంది. దారి మధ్యలో ఆకుల పొదల్లో ఉన్న ఓ రంపం పాము శరీరంపై గుచ్చుకుంటుంది. గాయం చిన్నదే అయినా అది పాములో తీవ్ర ఆగ్రహం రగిలిస్తుంది. అసలే పాము కదా, నన్నే గాయపెడతావా అంటూ కోపంతో ప్రతీకారం తీర్చుకుందామని ఊగిపోతుంది. అసలు ఈ గాయానికి కారణం ఈ రంపమే అనుకుని దాని మీద పడిపోతుంది. కూరలతో బలంగా కాటేస్తుంది. అసలే ఆ రంపం ఇరుపుది, దానితో పాటు గట్టిగా ఉంది. కోపంతో రంపం మీద వేసిన కాటికి పళ్ళు విరిగిపోతాయి. నొప్పి మరింత పెరిగినా కోపం మాత్రం తగ్గదు. ప్రతీకారం తీర్చుకోవాల్సిందే అన్న తపన పాములో ప్రతిసారి కనిపించింది. కానీ చివరికి పాము పళ్ల బలంతో సాధ్యం కాదని అర్థమైపోతుంది. ఇక తన శరీరంతో ఆ రంపాన్ని నలిపేయాలని ఆ రంపం చుట్టుకుంటుంది. రంపం పదునుగా ఉండడంతో పాము శరీరాన్ని కోసేస్తుంది. కానీ కోపంతో ఉన్న పాము ఆ ప్రమాదాన్ని కూడా గుర్తించలేని స్థితిలో ఉండిపోతుంది. ఎలా అయినా సరే ఆ రంపాన్ని ఓడించాలన్న కసితోనే ఉంటుంది. చివరికి రంపం ఏ మాత్రం దెబ్బతినదు. కాని పాము మాత్రం శరీరం అంతా కోసుకుపోయి ముక్కలు ముక్కలుగా కిందకి పడిపోయి ఉంటుంది. ప్రతీకారం కోసం పెట్టిన శక్తి ఆ రంపాన్ని ఏమీ చేయలేదు. కాని పాము చనిపోతుంది. చివరికి నష్టం రంపానికి కాదు, పాముకు మాత్రమే జరిగింది. తన జీవితాన్ని సర్వనాశనం చేసేసుకుంది. ఈ ఎంటైర్ స్టోరీ మనకేం సూచిస్తోంది అనంటే, మన జీవితంలో కూడా కొంతమంది కావాలనే మాటలతో ప్రేరేపిస్తూ ఉంటారు. చిన్న సంఘటనను పెద్ద సమస్యలా చూపించి మనల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. ఒకవేళ మనం రెచ్చిపోయి కోపంతో గనక వ్యవహరిస్తే మన నిర్ణయాలు తప్పుతాయి, ఆలోచనలు కూడా కోల్పోతాం. చివరికి ఆ నష్టం కూడా మనకే జరుగుతుంది. అందుకే మనల్ని ఎవరైనా రెచ్చగొట్టినా, విమర్శించినా కోపంతో మన స్వభావాన్ని ఎప్పుడూ కోల్పోకూడదు. ప్రతిస్పందించే ముందు ఒక్క క్షణం ఆగి ఆలోచించండి. ఆ క్షణమే మన జీవితాన్ని కాపాడగలదు. మీరేమంటారు? కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి.